స్వీట్స్ అందరికి ఫేవరెట్ కాబట్టి సమ్మర్ టైంలో హెల్దీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో జవార్ అండ్ షియా సీడ్స్ హల్వా చేసుకోబోతున్నాం. సరే అయితే స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. వావ్, ఎన్ని యమ్మీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. డేట్స్, నట్స్, కాజు, కొబ్బరి, వెరీ నైస్. ఓకే అయితే సో అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి, నెయ్యి కూడా రెడీగా ఉంది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఒక్క స్పూనే వేసాను, ఎక్కువ వేయలేదు. ఓకే ఓకే, సో ముందుగా మిక్స్డ్ సీడ్స్, మిక్స్డ్ నట్స్ వేసేసుకుందాం. ఓకే, తర్వాత కిస్మిస్, కొంచెం కాజు. ఓకే, కొంచెం కొబ్బరి కూడా ఇప్పుడు మనం దీంట్లో యాక్చువల్లీ బాగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో కొబ్బరి. సో సమ్మర్లో గెట్ టుగెదర్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక స్పెషల్ వంట, స్వీట్, డెజర్ట్స్ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా హెల్తీగా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత డేట్స్. ఓకే, సో ఇది మనం న్యాచురల్ స్వీట్నెస్ ఇస్తున్నాము. అవును, కొంచెంగా వేసుకుంటున్నాము. సో ఒకవేళ డేట్స్ నుంచి మనకి ఎక్కువ స్వీట్నెస్ రావట్లేదు, ఒకవేళ మేబీ తక్కువ అవుతుందేమో అనుకుంటే కొంచెంగా షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే అది కూడా అవసరం లేదు. సో బ్రౌన్ షుగర్ తీసుకొచ్చాను. బ్రౌన్ షుగర్ అయినా కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్సే, సో కావాలంటే వేసుకోవచ్చు. డేట్స్ వేసుకున్నాం కాబట్టి నేను యాక్చువల్లీ వేయట్లేదు. ఎస్. ఓకే, సో క్యారెట్ కూడా వేసేస్తావా? కొంచెం మనకి అపరిచితనం పోతుంది. ఆహా, సంహో క్యారెట్ హల్వా మనకు బాగా అలవాటు కాబట్టి ఈ కలర్ ఉండడం అనేది రెసిపీకి చాలా బాగుంది. రెసిపీ చాలా బాగుంది ఆ క్యారెట్ హల్వా. అందుకనే మనం పిండి అనేది చాలా కొంచెంగా వేసుకుంటున్నాం. లేదు అంటే యాక్చువల్లీ ఇట్లా క్యారెట్ అండ్ నట్స్ హల్వా ఇలా మనం తీసేసుకోవచ్చు అనమాట, డ్రై ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా చక్కటి ఫ్లేవర్ కూడా ఉంటుంది. అండ్ చాలా మందికి ఇలా తినడం కూడా నచ్చుతుంది, కొంచెం ప్లెయిన్ హల్వాలా కాకుండా. అలాంటప్పుడు ఇంతవరకు స్టాప్ చేసేసి మన రెసిపీ కూడా తినేసేయచ్చు. అవును, బట్ బాగుంది. అంటే అది ఎలాగో కొంచెం యాడెడ్ న్యూట్రిషన్ ఉంటుంది కూడా కాబట్టి. ఎస్, అండ్ అఫ్ కోర్స్ కొంచెం కప్ తీసుకున్నా మనకి ఫిల్లింగ్ గా ఉండడానికి కూడా జోవార్ చాలా హెల్ప్ చేస్తుంది. మామూలుగా ఇవైతే ఎంత తిన్నా మనకి అసలు సరిపోదు, తినాలనిపిస్తూనే ఉంటుంది కాబట్టి. వెరీ నైస్. సో ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేదాకా కుక్ చేద్దాము. అండ్ ఈ లోపు గౌరీ, జనరల్ గా సమ్మర్ లో స్కిన్ ర్యాషెస్ చాలా కామన్ అనే ఫీలింగ్ మనకు ఉంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చే కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ లేదా జస్ట్ ఏదైనా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ తో కానీ చిన్న క్రీమ్స్ తో కానీ అయిపోయేలా చూస్తూ ఉంటాం. బట్ చిలికి గాలివాన టైప్ లో కొంతమందికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, ఆ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎంతవరకు మనం హోమ్ రెమెడీస్ మీద డిపెండ్ అవ్వచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ లో మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందంటావు? సో సమ్మర్ వచ్చింది అంటే ఇంపార్టెంట్ గా మనకి ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ స్కిన్. సో స్కిన్ ట్యాన్, సో స్కిన్ కలర్ మాత్రమే కాకుండా మనకి బ్రేక్అవుట్స్ చాలా మటుకు వస్తూ ఉంటాయి. బేసికలీ ఇట్స్ అబౌట్ క్లీనప్. సో నీట్గా మనము పోర్స్ అనేది బ్లాక్ అవ్వకూడదు, బికాస్ సమ్మర్ అనేటప్పటికి మనం సన్ స్క్రీన్స్ అని అవన్నీ బాగా అప్లై చేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మన పోర్స్ అన్ని కూడా కొంచెం బ్లాక్ అవుతుంది. ఇంటికి వచ్చినాక మనం క్లీన్గా ఫేస్ కొంచెం క్లెన్జింగ్ చేయడము, లేకపోతే మంచి ఫేస్ వాష్తో వాష్ చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఫేస్ వాష్తో వాష్ చేసుకున్నా కూడా మనకు ఆ పోర్స్ అనేది క్లీన్ అవ్వవు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయో ఆ టైంలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా బ్లాక్ అయ్యి ఆర్ మా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, మనం ఇక్కడ పెట్టి మళ్ళీ అదే ఫింగర్ వేరే చోట పెడితే స్ప్రెడ్ అవుతూ ఉంటుందని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పోర్స్ క్లీన్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ తో చాలా మంది స్టీమ్ తీసుకుంటారు. ఒక్కోసారి స్టీమ్ వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఐ థింక్ అలాంటి చిన్న మిస్టేక్స్ కొంచెం చూసుకుంటూ ఉండాలి. క్లెన్జింగ్ అంటే బేసికలీ మనకి పోర్స్ ఓపెన్ అయ్యి క్లెన్స్ అవుతున్న తర్వాత మనం టోనింగ్ చేస్తూ ఉంటాం క్లోజ్ అవ్వడానికి. సో ఈ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్కువ ఆయిలీగా ఉండకూడదు, మేజర్గా స్ప్రెడ్ అయ్యే. ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందంటే ఫేస్ ఎక్కువ ఆయిలీగా ఉన్నప్పుడు ఆర్ రాంగ్ ప్రోడక్ట్స్ వాడినప్పుడు. మనకి డెఫినెట్లీ మనం చాలా తెచ్చుకుంటూ ఉంటాము, క్రీమ్స్ ట్రై చేస్తూ ఉంటాము, కానీ ఎప్పుడైతే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, సో మనం చిన్నప్పటి నుంచి మనం ట్రై చేస్తూ ఉన్నాం అనుకున్నా కూడా అప్పుడప్పుడు ఇట్ నాట్ వర్క్అవుట్. సో అలాంటప్పుడు మాత్రం డెఫినెట్లీ మరి పెరగకుండా ఉండడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు మంచిదే కాబట్టి. సో మరీ వర్స్ సిచ్యువేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా కొంచెంగా వచ్చినా కూడా మనకి తగ్గట్లేదు లేదు అనిపించినప్పుడు మాత్రం డెఫినెట్లీ డాక్టర్ని కలిస్తే, బికాస్ ఆ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్స్ ఆర్ పస్ ఫార్మేషన్ వచ్చింది అంటే మాత్రం
చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎంత ఫుడ్ ద్వారా న్యాచురల్గా ట్రై చేసినా కూడా కొంచెం మనకి ఆ టైంలో ఆయింట్మెంట్స్ కానివ్వు లేకపోతే ఇలాంటి కొంచెం అవసరమే డెఫినెట్లీ. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మన స్కిన్ ఇంకా పాడవకుండా ఉండాలి కాబట్టి. సో అదే కొంచెంగా పస్ ఫార్మేషన్ వచ్చేప్పుడు మాత్రం డెఫినెట్లీ అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఆ టైంలో మనం మీట్ అవ్వాలి. లేదు అంటే మనం ముందు నుంచి మెడికేటెడ్ ఫేస్ వాష్ వాడుతున్నా లేకపోతే మెడికేటెడ్ ఇప్పుడు క్లెన్జర్ టోనర్ ఇలాంటివి రోజు మనం కేర్ తీసుకుంటున్నాము అంటే అసలు ప్రాబ్లం ఉండదు. 1-2 వచ్చి అలా మాయమైపోతూ ఉంటాయి. బట్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. మెయిన్గా స్కిన్ హెయిర్ పాడవకూడదు అంటే మాత్రం వాటర్ బాగా తీసుకోవాలి. మంచి వైటమిన్ సి కూడా ఉండాలి, చక్కటి ఐరన్ కూడా ఉండాలి. సో ఫ్రెష్ ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ మాత్రం ఈ సీజన్లో ఎంత తగ్గిస్తే స్కిన్ అంతా హెల్దీగా ఉంచుకోవచ్చు అనమాట. సో ఈ డిస్కషన్ టైంలో చక్కగా క్యారెట్ కూడా మగ్గిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు మనం పాలు పిండి వేసుకుని కాసేసుకుందాము. సో పాలలోనే మనం కుక్ చేస్తున్నాము. సో ముందు పాలు వేసేస్తున్నాను. ఓకే. సో పాలు వేసేసుకున్నాము కాబట్టి కొంచెం కుంకుమ పువ్వు కూడా ఇప్పుడు వేసేసుకుందాము. సో సాఫ్రాన్ కలర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఓకే. ఆల్సో షియా సీడ్స్ కూడా వేసేసుకుందాము. ఓకే. స్పూన్ తీసుకుని లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు, లాస్ట్ లో కూడా వేసేసుకోవచ్చు. మనకి మిక్స్ అవుతుంటే బెటర్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటే ఓకే. ఓకే. పైనుంచి కూడా కావాలంటే కొంచెం వేసుకుందాం. ఓకే. ఓకే. నెక్స్ట్ పిండి జొన్న పిండి. సో ఇందాక అనుకున్నట్టు మరీ పిండి పిండిగా కాకుండా మనకేంటంటే క్యారెట్ హల్వాకి కొంచెం పిండి యాడ్ చేసినట్టుగా ఉంటే సరిపోతుంది. ఓకే. అయితే సో కొంచెం సేపు మనకి జొన్న పిండి ఉడకడానికి ఎలాగో టైం పడుతుంది కదా, నేను ఇలా చక్కగా లంప్స్ లేకుండా కలిపేస్తూ అది ఉడికేదాకా కలుపుతూ ఉంటాను. ఓకే. సో హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అందరి ఫేవరెట్ కదా అసలు హల్వా. మనకి కొంచెం ఏ వెజిటబుల్తో చేసినా కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. ఆ ప్రొసీజరే అలా ఉంటుంది కాబట్టి అందుకే ఈరోజు ఇంకొంచెం హెల్తీగా చేయడానికి జొన్న పిండి కూడా యూజ్ చేస్తూ కొబ్బరి క్యారెట్ అన్నీ వేసుకుంటూ సూపర్ హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం, పిండి పాలల్లో ఉడకడం కూడా జరిగిపోయింది. సో బ్రేక్ టైంలో నేను కలుపుతూ ఉన్నాను. సో హల్వా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. పిండి అనగానే ఫుల్ పేస్ట్లా ఉప్మాలాగా కన్సిస్టెన్సీ వస్తుందేమో అని అనిపించవచ్చు, కానీ ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం వల్ల మనకు అసలు ఎక్కడ అలా అనిపించట్లేదు కదా. అండ్ చాలా డిఫరెంట్గా వచ్చింది మన హల్వా. సో షియా సీడ్స్ కూడా మనం పైనుంచి వేసేసుకుందాం. ఓకే. అండ్ కొన్ని నట్స్ కూడా. ఓకే అండి. సో చూసారు కదా హల్వా రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసి నోట్ చేసుకోండి. జోవార్ షియా సీడ్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము 1/2 కప్పు, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1 కప్పు, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, ఖర్జూరం 4, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, సబ్జా గింజలు 1 కప్పు, మిక్స్డ్ నట్స్ 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ కొద్దిగా. జోవార్ షియా సీడ్స్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని నట్స్, కిస్మిస్, జీడిపప్పు, కొబ్బరి తురుము, డేట్స్, క్యారెట్ తురుము వేసి కాసేపు వేయించుకున్నాక పాలు పోసుకుని కుంకుమ పువ్వు వేసి ముందుగా నానబెట్టుకున్న షియా సీడ్స్ జొన్న పిండి వేసుకుని దగ్గర పడేదాకా బాగా ఉడికించుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి షియా సీడ్స్ నట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జోవార్ షియా సీడ్స్ హల్వా రెడీ.